ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. పాపులు, అసలు పాపులు అంటే ఎవరు? వాక్యం ఏమని సెలవిస్తోంది? ఆజ్ఞ అతిక్రమమే పాపము అని వాక్యం సెలవిస్తోంది. ఆజ్ఞ అతిక్రమించడమే పాపం గనుక ఈ భూమి మీద ఆజ్ఞను అతిక్రమించని వారెవరైనా ఉన్నారా? వద్దు అన్నది చెయ్యకుండా, ప్రతి పని చేయకపోవచ్చు కానీ వద్దు అన్న అనేక పనులు చేయడం, చూడకూడదు అన్నది చూడడం, తలంచకూడదు అన్నది తలంచడం, ఆలోచించకూడదు అన్నది ఆలోచించడం, చెయ్యకూడదు అన్నది చెయ్యడం ఎంతమంది చేయడం లేదు? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఇదే పాపం కదా. మరి దీనికి ఏమొస్తుంది? దీనికే మరణం వస్తుంది. ఇంత చిన్న విషయానికి మరణం వస్తుందా? అవును. పాపంలో చిన్న పాపం, పెద్ద పాపం అనేది ఏం లేదు. పాపం అంటే పాపమే. ఈ మరణము నుండి ప్రభువు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పాపులను రక్షిస్తాడు దేవుడు. అవును, రక్షించడానికే వచ్చాడు. పాపిని శిక్షించాలి కదా. ఒకవేళ పాపినే కానీ శిక్షిస్తే ఈ భూమి మీద ఒక్కరు కూడా బ్రతకరు. సపోజ్ పాపులను అందరినీ చంపేస్తే ఈ భూమి మీద ఒక్క మనిషి కూడా బ్రతకరు. అంటే దాని అర్థం ఏంటంటే ఒక్కరు కూడా ఈ భూమి మీద పాపం చేయని వారు లేరు. ఏదో ఒక రీతిగా, ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సమయంలో తెలిసి కావచ్చు, తెలియక కూడా కావచ్చు, పాపం అనేది చేయడం జరుగుతుంది. సో ఇక ఆ విధంగా ప్రతి ఒక్క పాపానికి ఒక్కొక్క మనిషిని శిక్షించుకుంటూ వెళ్తే భూమి మీద మిగులు వారెవ్వరూ లేరు. భూమి నాశనం అయిపోతుంది. అది దేవుని చిత్తం కాదు. దేవుడు మనిషిని నాశనం అవడానికి తయారు చేయలేదు. దేవుడు అవ్వను, ఆదామును స్త్రీనిగా, పురుషునిగా తయారు చేసిన తర్వాత వాళ్ళని ఏమని దీవించాడు? మీరు ఫలించి అభివృద్ధి పొందండి, భూమిని లోబరుచుకోండి, దీనిని ఏలండి అని చెప్పాడు. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి చచ్చిపోతే, ప్రతి ఒక్క మనిషి శిక్షించబడి లేకుండా పోతే దేవుని చిత్తం నెరవేరుతుందా? దేవుడి ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం మనిషి వర్ధిల్లాలి. దేవుని ఉద్దేశం ఈ భూమిని నిండించాలి. ఆ మాట కూడా అన్నాడు, మీరు భూమిని నిండించండి అని. సమస్తాన్ని లోబర్చుకోమన్నాడు, అభివృద్ధి చెందమన్నాడు, విస్తరించమన్నాడు. ఇలా శిక్షిస్తే దేవుడి
ఆ 4 ఆశీర్వాదపు మాటలు ఎలాగూ నెరవేరుతాయి? అయినా అది మనిషికి సంతోషం కాదు, దేవునికి సంతోషం కాదు. అందుకే అటువంటి వారిని రక్షించడానికి ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. మనుషులందరూ చేసిన పాపాలు ఉన్నాయి కదా, ఆ పాపాలన్నీ తన మీద వేసుకున్నాడు. అందరి పాపాలు, అందరి దోషాలు కడగడానికి ఆయనకి శక్తి ఎక్కడిది? అందరికీ మూల్యం చెల్లించడానికి ఆయన దగ్గర విలువైనది ఏముంది? డబ్బుందా? ఆస్తుందా? ఎంతమందికి ఫైన్లు కడతాడు ఆయన? అయితే ఆయన దగ్గర డబ్బు లేదు, ఆస్తి లేదు, కానీ అమూల్యమైన రక్తం ఉంది. అమూల్యమైన రక్తం అనగా విలువ కట్టలేని వెలగల రక్తం ఆయన దగ్గర ఉంది. పరిశుద్ధమైన రక్తం మనిషి పాపములను కడిగి శుద్ధి చేసి రక్షణలోనికి నడిపించే రక్తం యేసు రక్తం, పరిశుద్ధ రక్తం. ఆ రక్తమే ఉంది ప్రభు దగ్గర, ఇంకేమీ లేదు. కానీ ఆ రక్తం సరిపోతుంది మనుషుల యొక్క పాపాలను కడగడానికి. ఎలా సరిపోతుంది అంటే, దేవుడు మనుషులందరికీ రావాల్సిన శిక్షను తన మీద వేసుకొని, ఇక ఏ పాపమే కానివ్వు, ఏ దోషమే కానివ్వు, ఏ నేరమే కానివ్వు, ఒక మనిషి ఆ విషయాన్ని తప్పు అని తెలుసుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది, నేను ఎంత తప్పు చేశానో, ఈ దోషం నన్ను వీడిపోయేదెలా, నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, నేను చెయ్యకుండా ఉండాల్సింది, ఇక నుండైనా నేను జాగ్రత్తగా బతుకుతాను అని ఆశగొన్న వారి కోసం ప్రభు ఏం చేశాడంటే, వారి దోషాలను తన మీద వేసుకొని 2000 సంవత్సరాల క్రితమే ప్రతి ఒక్క మనిషికి ప్రభువు విమోచన కలిగించాడు. ప్రతి ఒక్క మనిషి అనగా ప్రతి ఒక్క పాపి స్థానంలో ప్రభువైన యేసుక్రీస్తు తన అమూల్యమైన రక్తాన్ని చిందించి, తన అమూల్యమైన పావన రక్తాన్ని చిందించి ప్రతి ఒక్క మనిషిని పరిశుద్ధపరిచాడు, అనగా నమ్మిన వారిని. ఇక శిక్షల్లో మరణశిక్ష కంటే గొప్ప శిక్ష, పెద్ద శిక్ష ఏమన్నా ఉందంటారా? ఏమీ లేదు. మరణశిక్షే పడింది అంటే ఇక అంతకు మించిన ఫైనల్ పనిష్మెంట్ మరొకటి లేదు. ప్రభువు మన కొరకు తనను తాను అప్పగించుకొని తన రక్షణ మనకు కలిగించి, తాను పాపిలాగా, దోషిలాగా, నేరము చేసిన వానిలాగా ప్రభువు ఆ విధంగా మరణించాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ఎప్పటికీ ప్రభువే రక్షకుడు, ప్రభువే కాపరి, ప్రభువే సర్వలోకానికి రక్షకుడిగా వచ్చాడు. ప్రాణం పెట్టి ప్రతి ఒక్కరిని రక్షించాడు. తన కలువరి శిలువ రక్తము కడిగి మనల్ని శుద్ధి చేశాడు. నమ్మిన వారు నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు. ప్రభువా, నీకు స్తుతులు, స్తోత్రాలు. పాపులంటే ఎవరు? ఆజ్ఞ అతిక్రమించిన వారే పాపులు. మరి భూమి మీద ఎవరైనా ఆజ్ఞ అతిక్రమించని వాళ్ళు ఉన్నారా? లేరు ప్రభువా.
భూమి మీద ఒక్కరు కూడా లేరు. అందరూ ఏదో ఒక విషయంలో పాపం చేసి నీవు అనుగ్రహించే కృపను పోగొట్టుకున్న వాళ్ళే. అందుకనే ప్రభువా, నీవు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి ప్రతి ఒక్క మానవుని కొరకు కలువరి శిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టి తండ్రి అందరి రక్షణ కొరకు మరణించావు తండ్రి. మీ మరణమే మాకు రక్షణ తీసుకొచ్చింది. మీరు చిందించిన అమూల్యమైన రక్తమే మాకు రక్షణ తీసుకొచ్చింది తండ్రి. నీవు మా పాపాల కొరకు మరణించావని మేము నమ్ముతున్నాం తండ్రి. మీరే మా రక్షకుడు, మీరే మా దేవుడు. నిన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి నీవే దేవుడవని మేము నమ్ముతూ ఈ ప్రార్థనంతా మా తండ్రి, మా రక్షకుడు మరలా సజీవునిగా సమాధి గెలిచి పరలోక రాజ్యానికి వెళ్ళి మాకు స్థలాలు సిద్ధపరిచి మమ్మలను రానయ్యున్న యేసుక్రీస్తు, త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనంతా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.